అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేమ ఎంత మధురం' ఎపిసోడ్ 157 దోస్త్ మేరా దోస్త్. ఇక స్టోరీలకు వెళ్తే ఆఫీస్లో ఉన్న అక్షయ్ని కలవడానికి వచ్చాడు అరుణ్. కానీ ఎప్పటిలా డైరెక్ట్గా క్యాబిన్ డోర్ తీసుకొని లోపలికి వెళ్లకుండా అతని పర్మిషన్ కోసం డోర్పై చిన్నగా తట్టాడు. అక్షయ్ తల పైకెత్తకుండానే లోపలికి రా అని పిలిచాడు. దాంతో అరుణ్ లోపలికి వెళ్ళి అక్షయ్ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నాడు. అక్షయ్ మాత్రం తల పైకెత్తకుండానే ఫైల్ చూస్తూ కూర్చున్నాడు. అప్పుడు అరుణ్ నెమ్మదిగా, అక్షయ్, నువ్వు బాగానే ఉన్నావా? ఒకవేళ నువ్వు లోపల దేనికైనా బాధపడుతుంటే అది నాతో షేర్ చేసుకోవచ్చు అని చెప్పాడు. ఒక ఫ్రెండ్గా అక్షయ్ని అలా చూడలేకపోతున్నాడు అరుణ్. కానీ అక్షయ్ మాత్రం అతని మాటలు విననట్లే సైలెంట్గా తన పనిలో మునిగిపోయినట్లు కనిపించాడు. దాంతో అరుణ్ కాసేపటి తర్వాత మళ్ళీ మాట్లాడుతూ, అక్షయ్, నువ్వు స్నేహ కోసం బాధపడుతున్నావా? మరి ఆమెను అంతగా ప్రేమిస్తుంటే ఆమె కోసం ఎందుకు వెతకడం లేదు? దాత్రిని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నావు? నిన్నెవరైనా బెదిరించారా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. నిజానికి అక్షయ్ను బెదిరించడం ఎవరి వల్ల కాదని అతనికి బాగా తెలుసు. అతను ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాడంటే దాని వెనుక ఏదో కారణం ఉందని కూడా అరుణ్ ఊహించాడు. కానీ అక్షయ్ బాధను అతను చూడలేకపోతున్నాడు. అరుణ్ ఎంత అడుగుతున్నా అక్షయ్ మాత్రం తన మనసులోని బాధను అరుణ్తో చెప్పాలని అనుకోలేదు. తానే స్వయంగా వాటిని సాల్వ్ చేసుకోవాలని అతని ఉద్దేశం. దాంతో అక్షయ్ ఒకసారి తల పైకెత్తి అరుణ్ వైపు ఉదాసీనంగా చూసి, నా గురించి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదని నీకు ఇప్పటికే చెప్పాను. నేను కొంచెం బిజీగా ఉన్నాను, నువ్వు బయలుదేరు అని చెప్పి మళ్ళీ ఫైల్లో తలదూర్చాడు. అయినా అరుణ్ అతని మాటల్ని పట్టించుకోలేదు. అతను ఖచ్చితంగా స్నేహ కోసం బాధపడుతున్నాడని అరుణ్కి తెలుసు. దాంతో అతను నేరుగా పాయింట్కి వస్తూ, చూడు అక్షయ్, దాత్రితో నీ పెళ్లి జరగడానికన్నా ముందే స్నేహ ఎక్కడున్నా సరే కనిపెట్టి నేను తీసుకొస్తాను. నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటావా అని సీరియస్గా అడిగాడు. అరుణ్ ఇప్పుడు కేవలం తన ఫ్రెండ్ సంతోషాన్ని మాత్రమే కోరుకుంటున్నాడు. ఆ క్షణం అతనికి దాత్రి కూడా గుర్తుకు రాలేదు. ఈ పని చేసినందుకు దాత్రి అతన్ని అసహించుకున్నా ఆమె తనతో ఉన్నా లేకపోయినా పెద్ద సమస్యగా అనిపించలేదు. స్నేహ పేరు వినగానే అక్షయ్ పట్టు కొంచెం సడలింది. దాంతో అతను తలపైకెత్తి అరుణ్ వైపు సూటిగా చూశాడు. అప్పుడు అరుణ్ మళ్ళీ మాట్లాడుతూ, అక్షయ్, నేను నిజమే చెప్తున్నాను. స్నేహ ఎక్కడున్నా సరే, ఎంత కష్టమైనా సరే నేను వెతికి పట్టుకొస్తాను. నువ్వు ఆమెను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు. నువ్వు ఆమె లేకుండా ఉండలేవని నీకు కూడా తెలుసు. మరి నిన్ను నువ్వు ఎందుకు మోసం చేసుకుంటున్నావు? నీ నుండి నువ్వే ఎందుకు పారిపోతున్నావు? మరోవైపు స్నేహ కూడా నీ బిడ్డను తన కడుపులో మోస్తూ ఉంది. ఈ విషయం నీకు గుర్తుంది కదా అంటూ ఆవేశంగా అడిగాడు. అప్పుడు అక్షయ్ ఒక క్షణం మౌనంగా ఉండి ఆ తర్వాత నెమ్మదిగా, నీ ఉద్దేశం నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ మనకి ఫేవర్గా లేవు. ఇంకా చెప్పాలంటే స్నేహ ఎక్కడుందో కూడా నాకు తెలుసు. నేను ఇప్పటికే ఆమె ఉన్న అడ్రస్ కనిపెట్టాను అని చెప్పాడు. ఆ మాట వినగానే అరుణ్ షాక్ అయ్యాడు. అయినా వెంటనే తేరుకొని నవ్వుతూ, నాకు తెలుసు అక్షయ్, నువ్వు కనిపెట్టలేనిది ఏది ఉండదు అని ఒక క్షణం తర్వాత మళ్ళీ మాట్లాడుతూ, నాకు స్నేహ గురించి ఎక్కువగా తెలియకపోయినా ఆమె నన్ను నిజంగా ప్రేమిస్తుందన్న విషయం మాత్రం నాకు బాగా అర్థమైంది. కానీ ఆమె నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళింది? ఎవరైనా ఆమెను బలవంతంగా పంపించడానికి ప్రయత్నించారా అని అడుగుతూ ఉండగానే హఠాత్తుగా ఏదో స్ట్రైక్ అయినట్లు అనిపించింది. దాంతో ఆలోచనగా అక్షయ్ వైపు చూస్తూ, ఒకవేళ ఇది ఆంటీ అంకుల్ చేసిన పని కాదు కదా అని అన్నాడు అరుణ్. ఆ మాట వినగానే అక్షయ్ ముఖం మారిపోవడం గమనించాడు అరుణ్. దాంతో తన అనుమానం నిజమేనని అతనికి అనిపించింది. విషయం అర్థమవడంతో అక్షయ్ పరిస్థితికి జాలి పడకుండా ఉండలేకపోయాడు అరుణ్. ఆ తర్వాత దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచిపెట్టి, మరిప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు? దాత్రిని నిజంగానే పెళ్లి చేసుకుంటావా? నిజం చెప్పాలంటే నువ్వు దాత్రిని పెళ్లి చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ నీ మనసంతా స్నేహ మాత్రమే ఉంది. అలాంటప్పుడు ఈ పెళ్లి ఎలా చేసుకుంటావు అని అర్థం కానట్లుగా అడిగాడు.
అప్పుడు అక్షయ్ కాసేపు మౌనంగా ఉండి, ఏం చేయాలో నేను ఇంకా ఆలోచించుకోలేదు. కానీ నువ్వు కంగారు పడకు. నేను దాత్రిని పెళ్లి చేసుకోను. నేను కేవలం స్నేహ నా దగ్గరికి రావడం కోసం మాత్రమే వెయిట్ చేస్తూ ఉన్నాను. నేను తొందరపడితే ఆమె కష్టాల్లో పడుతుంది. అందుకే టైం వచ్చే వరకు వెయిట్ చేయడం తప్ప నాకు మరో మార్గం లేదు అని చెప్పాడు. అక్షయ్ చెప్పిందంతా విన్న అరుణ్కి అతని మౌనం వెనుక కారణం ఏంటో తెలిసింది. అలాగే అతను ఫ్లోలో దాత్రిని పెళ్లి చేసుకోనని చెప్పడంతో అరుణ్ మనసులో వెంటనే ఏదో ఒక తెలియని ఫీలింగ్ అతన్ని తాకి వెళ్ళింది. అదేంటో అతనికి చెప్పడం కష్టంగానే ఉన్నా చాలా వింతగా అనిపించింది. దాంతో అరుణ్ ఊపిరి పీల్చుకుంటూ, ఏది ఎలా ఉన్నా నేను మాత్రం నిన్ను ఇంత డల్గా చూడాలని అనుకోవట్లేదు. నువ్వు స్నేహతో కలిసి ఆనందంగా ఉండాలి. ఇక ఆ దాత్రి సంగతి నాకు వదిలే. ఆమె తప్పులపై తప్పులు చేస్తూనే వెళ్తుంది. ఖచ్చితంగా వాటికి ముగింపు పలకాల్సిన టైం వచ్చింది అని అన్నాడు. ఆ మాట విన్న అక్షయ్ అతని వైపు వింతగా చూశాడు. దాత్రి గురించి అంత కోపంగా అరుణ్ మాట్లాడడం అతనికి ఆశ్చర్యంగా అనిపించింది. దాంతో అతను నమ్మలేనట్లుగా చూస్తూ, నువ్వు నిజమే మాట్లాడుతున్నావా? ఆమె ఆట కట్టించడానికి నీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా అని అన్నాడు. ఆ మాటకు అరుణ్ సమాధానం చెప్పబోతుండగా మళ్ళీ అంతలోనే అక్షయ్ అతన్ని అడ్డుకుంటూ, వద్దు, నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ దాత్రి విషయం వినడం కూడా నాకిష్టం లేదు. నేను ఆమె గురించి పూర్తిగా నీకే వదిలేస్తున్నాను. నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి అని అన్నాడు. ఆ మాటకు అరుణ్ ఒక క్షణం తడబడిపోయాడు. కానీ వెంటనే సర్దుకొని, సరే, నేను చేయాల్సింది చేస్తాను. కానీ నువ్వు నాకు మాటిస్తావా అని అడిగాడు. ఏంటది అని అన్నాడు అక్షయ్. నువ్వు రాజేశ్వరి ఆంటీతో గొడవ పడినట్లు అనిపిస్తోంది. ఇదంతా కేవలం ఆ దాత్రి వల్ల జరిగిందని నా అనుమానం. ఇప్పుడు ఆ దాత్రి గురించి పక్కన పెడితే నువ్వు మళ్ళీ ఆంటీతో కాంప్రమైజ్ అవుతావా అని అడిగాడు అరుణ్. ఆ మాట వినగానే అక్షయ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు. తన తల్లిదండ్రులు ఇద్దరూ స్నేహను తన నుంచి దూరం చేసి ఆమెను ఎంతగా బాధపెట్టారో గుర్తుకు తెచ్చుకున్నాడు అక్షయ్. దాంతో అతని ముఖం చిరాగ్గా పెట్టి అరుణ్ వైపు చూసి, నేను వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వాలని నువ్వు కోరుకుంటున్నావా అని అడిగాడు. ఆ మాటతో అక్షయ్ ఇంకా తన తల్లిదండ్రులతో మాట్లాడడానికి సిద్ధంగా లేడని అర్థం చేసుకున్నాడు అరుణ్. దాంతో ఆ విషయాన్ని అంతటితో కట్ చేస్తూ, సరే, అది నీ ఇష్టం. నేను దాత్రి గురించి ఏం చేయాలో ఆలోచిస్తాను. కానీ నువ్వు మాత్రం స్నేహాన్ని తిరిగి తీసుకురా. అయినా నువ్వు తలుచుకుంటే ఎంతసేపు, క్షణాల్లో ఆమె నీ ముందుంటుంది అంటూ తన ఫ్రెండ్ను ఉత్సాహపరిచే ప్రయత్నం చేశాడు అరుణ్. ఇదంతా విని అక్షయ్ అతని వైపు ఒకసారి సూటిగా చూసి, థ్యాంక్స్ మిస్టర్ అరుణ్, నేనేం చేయాలో నాకు బాగా తెలుసు అని అన్నాడు. ఆ మాట వినగానే అరుణ్ నవ్వుతూ, గుడ్, అక్షయ్ అంటే ఇలా ఉండాలి. నిన్ను ఇలా చూడ్డమే నాకు హ్యాపీగా ఉంటుంది అని అన్నాడు. ఆ మాటకు అక్షయ్ కూడా చిన్నగా నవ్వాడు. ఇందులో అరుణ్ ఫోన్ రింగ్ అయింది. అరుణ్ నవ్వుతూ స్క్రీన్ వైపు చూశాడు. కానీ స్క్రీన్పై ఉన్న పేరును చూడగానే అరుణ్ ముఖంలో నవ్వు మాయమైంది. ఒక్కసారిగా పెద్ద భారం నెత్తిన పడినట్లు ముఖం పెట్టాడు. అరుణ్ ముఖంలో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ను పసిగట్టిన అక్షయ్ అతని వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఇంతలో అరుణ్ కాల్ లిఫ్ట్ చేసి, చెప్పండి, మీరెందుకు కాల్ చేశారు అని అడిగాడు. అటువైపు నుండి అరుణ్ ఇంటి బట్లర్ మాట్లాడుతూ అరుణ్ ప్రశ్నకు బట్లర్ ఏదో చెప్పాడు. అది వెనుకానే అరుణ్ ముఖం అయిష్టంగా మారిపోయింది. దాంతో అతను చిరాగ్గా, నేను పని మీద బయటకు వచ్చాను, త్వరలోనే తిరిగి వస్తాను, మీరు ఎన్నిసార్లు గుర్తు చేయకండి అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేయబోయాడు. కానీ అటువైపు నుంచి బట్లర్ ఇంకేదో మాట్లాడుతుండడంతో అతను చెప్పేది మౌనంగా విని, కాసేపటి తర్వాత నాకు తెలుసు అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేశాడు అరుణ్. అప్పుడు అక్షయ్ అతని వైపు చూసి ఏదో ఆలోచించాడు. తర్వాత హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్లు, అరుణ్, నువ్వు చాలా కాలం క్రితమే ఇంటి నుంచి వచ్చి బయట ఒంటరిగా ఉంటున్నావు కదా, మరి మళ్ళీ ఇంటికి తిరిగి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అంటూ ఆగిపోయాడు. ఆ ప్రశ్న వినగానే అరుణ్ ముఖం మారిపోయింది. తాను దాత్రిని కాపాడ్డానికి
తనకిష్టం లేని జీవితాన్ని గడపడానికి ఒప్పుకున్నానని అతను అక్షయ్తో చెప్పలేకపోయాడు. దాంతో వెంటనే కవర్ చేస్తూ చిన్నగా నవ్వి, ఎందుకు వెళ్ళకూడదు? నువ్వు మాత్రం మంచి కొడుగ్గా ఉండి మీ ఫ్యామిలీ బిజినెస్ని చూసుకోవచ్చు, కానీ నేను మాత్రం మంచి కొడుగ్గా మారడం నీకిష్టం లేదా అని అన్నాడు అరుణ్. ఆ మాటతో అరుణ్ తన దగ్గర ఏదో విషయం దాస్తున్నాడని అర్థం చేసుకున్నాడు అక్షయ్. అయినా దాని గురించి ఇంకేం మాట్లాడకుండా, సరే, నీకు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే నేనున్నా అని మర్చిపోవద్దు అని మెల్లగా అన్నాడు. ఆ మాట వినగానే అరుణ్ పెదాలపై చిరునవ్వు వచ్చింది. దాంతో అతను నవ్వుతూ, నువ్వు చెప్పిన ఈ మాటతో ఇక నన్నెవరూ ఏం చేయలేరు. ఒకవేళ ఎవరైనా పొరపాటున నాతో పెట్టుకుంటే నా వెనుక ద గ్రేట్ అక్షయ్ ఉన్నాడని నేను గర్వంగా చెప్తాను అని అన్నాడు. అతని మాటకు అక్షయ్ కూడా చిన్నగా నవ్వాడు. తర్వాత అరుణ్ తన చేతికున్న వాచ్ వైపు చూసుకొని లేట్ అవుతుందని అనుకుంటూ అక్కడి నుంచి లేచి, సరే, నువ్వు స్నేహ గురించి ఆలోచించు, ఇక నేను బయలుదేరతాను అంటూ బయటకు వచ్చాడు. అక్షయ్ మౌనంగా అతను వెళ్తున్న వైపే చూస్తూ, ఈ అరుణ్ ఖచ్చితంగా ఇంతకు ముందులా ఫ్రీగా లేడు, కొంచెం డిప్రెషన్లో కూడా ఉన్నట్లు అనిపిస్తున్నాడు అనుకున్నాడు. నిజానికి అరుణ్ స్వభావానికి అతను తన ఫ్యామిలీ బిజినెస్ చేయడానికి ఎప్పుడూ ఒప్పుకోడు. అది అతనికి ఇష్టం లేదని అక్షయ్కి బాగా తెలుసు. కానీ ఈ మధ్య హఠాత్తుగా అతను తన ఫ్యామిలీ బిజినెస్ వైపు ఎందుకు వెళ్ళాడో అక్షయ్కు అర్థం కాలేదు. ఖచ్చితంగా ఏదో పెద్ద విషయం జరిగితే తప్ప అరుణ్ తనకిష్టం లేని పని చేయడం అసాధ్యం అని అనుకున్నాడు. కానీ త్వరలోనే ఎలాగైనా విషయం బయటపడుతుందని అప్పటిదాకా వెయిట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత తన ఆలోచనను స్నేహ వైపు మళ్లిస్తూ వెంటనే అసిస్టెంట్ త్రిపాఠిని తన క్యాబిన్కి రమ్మని పిలిచాడు. దానితో 2 నిమిషాల్లోనే అక్షయ్ క్యాబిన్ దగ్గరకు వెళ్ళిన త్రిపాఠి, చెప్పండి బాస్ అని అడిగాడు. అప్పుడు అక్షయ్ తన ఎదురుగా ఉన్న ఫైల్ను మూసేస్తూ, మీరు కంపెనీ విషయాలు చూసుకోండి, ఈరోజు డాక్టరేట్ వారిని కలవడానికి నేను వెళ్తాను అని అన్నాడు. ఆ మాట విని త్రిపాఠి కొంచెం ఆశ్చర్యపోయి ఏ సమాధానం చెప్పకుండా అలాగే నిల్చుండిపోయాడు. అది చూసిన అక్షయ్, ఏంటి, ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు. త్రిపాఠి వెంటనే తేరుకుంటూ, లేదు బాస్, నాకేం ప్రాబ్లం లేదు, మీరు వెళ్ళడానికి నేను ఏర్పాట్లు చేస్తాను అని అన్నాడు. అప్పుడు అక్షయ్, ముందు ఆ పని చూడండి అని అనడంతో త్రిపాఠి వెంటనే డాక్నెట్కి కాల్ చేసి బాస్ వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ అందించాడు. ఆ తర్వాత అక్షయ్ వెంటనే క్యాబిన్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న అతన్ని చూస్తూ త్రిపాఠి నిరాశగా, ఇప్పుడు ఈ ఆఫీస్ పని మొత్తం నేనే చూసుకోవాలి. బాస్ ఈ మధ్య తాను ఒక్కడే ఓవర్ టైం చేయడం కాకుండా నాతో కూడా చేయిస్తున్నాడు. ఇదంతా మేడంపై ప్రేమ వల్లనే జరుగుతుంది. నిజంగా ప్రేమ ఒక మనిషిని ఎంతలా మారుస్తుందని నాకు తెలియదు అని అనుకున్నాడు. మరోవైపు కొన్ని రోజుల్లో దాత్రి అక్షయ్ల పెళ్లి జరగబోతుందని తెలిసిన దగ్గర నుండి దాత్రి ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంది. ఆమె తండ్రి కూడా వేద గ్రూప్ CEO తన ఇంటి అల్లుడవుతున్నాడని తెలుసుకొని సంతోషించాడు. వేద గ్రూప్తో పోలిస్తే దాత్రి ఎంటర్టైన్మెంట్స్ కొంచెం తక్కువ స్థాయిలో ఉందని దాత్రి తండ్రికి కూడా తెలుసు. అందుకే ఈ పెళ్లి జరగడం ఇప్పుడు చాలా మంచిదని అతను భావిస్తున్నాడు. ఇక దాత్రి అక్షయ్ పెళ్లి అనౌన్స్ చేసిన తర్వాత కొన్ని రోజుల పాటు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బలైపోయింది. కానీ ఇంతవరకు అక్షయ్ ఆమెను ఒక్కసారి కూడా కలవలేదు. దాంతో ఆమె ఆగలేక రాజేశ్వర్కి కాల్ చేసి, ఆంటీ, అక్షయ్ ఇంతవరకు నన్ను కలవడానికి కూడా రాలేదు అని చెప్పింది. ఆ మాట విని రాజేశ్వరి నవ్వుతూ, ప్రతి చిన్నదానికి కంగారు పడకు దాత్రి, అక్షయ్ మధ్య చాలా బిజీగా ఉన్నాడు, అతను తప్పకుండా వస్తాడు అంటూ సర్ది చెప్పింది. కానీ దాత్రి ఆ సమాధానం సంతృప్తి ఇవ్వలేదు. ఆమెకు ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందని అనిపించింది. ఈ మధ్య అక్షయ్ ప్రవర్తన విచిత్రంగా ఉందని ఇప్పటికే తన మనుషుల ద్వారా విన్నది. కానీ రాజేశ్వరి మాటకు ఎదురు చెప్పే ధైర్యం చేయకుండా, సరే ఆంటీ అంటూ సర్దుకుపోయినట్లు నటించింది. కానీ ఆ తర్వాత ఆమె మనసు ఆగలేదు. దాంతో గుండె ధైర్యం చేసుకుంటూ తానే స్వయంగా అక్షయ్కి కాల్ చేసింది. వెంటనే అటువైపు నుంచి కాల్ లిఫ్ట్ చేసిన అక్షయ్, ఏంటి ఫోన్ చేశావు అని సీరియస్గా అడిగాడు. అతని గొంతు విన్న ప్రతిసారి దాత్రి గుండె వేగంగా కొట్టుకుంటూనే ఉంటుంది. దాంతో ఆమె ముందు గట్టిగా ఊపిరి పీల్చుకొని తర్వాత మాట్లాడడానికి ప్రయత్నిస్తూ,
అక్షయ్, మన పెళ్లి డేట్ దగ్గర పడుతుంది, కానీ నువ్వు చాలా బిజీగా ఉంటున్నావు. మనం ఒకసారి కలిసి పెళ్లి పనుల గురించి డిస్కస్ చేసుకుంటే బాగుంటుందని ఆంటీ నాకు ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. కానీ నువ్వు బిజీగా ఉన్నావని నేను డిస్టర్బ్ చేయలేదు అంటూ చనువుగా మాట్లాడడానికి ప్రయత్నించింది. అక్షయ్ వెంటనే, నేను బిజీగా ఉన్నానని తెలిసి మళ్ళీ నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? ఇప్పుడు కూడా నేను బిజీగానే ఉన్నాను. ముందు నువ్వు ఫోన్ పెట్టేసేయ్, దేని గురించి తర్వాత మాట్లాడొచ్చు అని నిర్దాక్షిణ్యంగా చెప్పి ఆమెకు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెంటనే ఫోన్ కట్ చేశాడు. అతని మాటలకు దాత్రికి కోపం ముంచుకొచ్చింది. అయినా కంట్రోల్ చేసుకుంటూ, ఈ పెళ్లి జరిగిపోనివ్వు, నేను నా కొంగున కట్టేసుకుంటాను అని అనుకొని, అయినా అక్షయ్ను ఇలా వదిలేయకూడదు, అతను రాకపోతే ఏంటి, నేనే స్వయంగా వెళ్ళి అతనితో మాట్లాడతాను అని అనుకుంటూ అతని దగ్గరికి వెళ్ళడానికి డిసైడ్ అయింది. అనుకున్నది తడవుగా వెంటనే లేచి నీట్గా రెడీ అయ్యి అద్దంలో చూసుకొని సంతృప్తిగా నవ్వుకొని కిందకు దిగింది. హాల్లోనే కూర్చొని ఉన్న ఆమె తల్లి శకుంతల కూతురు అంత అందంగా రెడీ అవ్వడంతో ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ, దాత్రి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. అప్పుడు దాత్రి సిగ్గుపడుతూ, మమ్మీ, నేను అక్షయ్ కోసం అతని ఆఫీస్కి వెళ్తున్నాను, పెళ్లి విషయాలు అతనితో కలిసి డిస్కస్ చేయాలి కదా అని అంది. స్నేహను తన తండ్రి చెర నుండి అక్షయ్ బయటకు తీసుకురాగలడా? అక్షయ్కి ఇష్టం లేకపోయినా రాత్రి అతన్ని కలవడానికి వెళ్ళడంతో అక్షయ్ ఎలా రియాక్ట్ అవుతాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.